third part of the preamble. Yes, so what is the third part? Aims and objectives. Third part of the preamble, aims and objectives. So what are the various aims and objectives that is having to the preamble? So preamble ki aims ఉన్నాయి ఇంకా objectives ఉన్నాయి, మనం చూద్దాం. సో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. సో ఇంతకుముందు చూసినాం కదా, జస్టిస్, ఈక్వాలిటీ. సో preamble is having aims, justice, equality, liberty and fraternity. Equality, liberty, fraternity. సో ఇంతకుముందే చూసుకున్నాం కదా, జస్టిస్ న్యాయం, న్యాయం, ఈక్వాలిటీ సమానత్వం, లిబర్టీ స్వేచ్ఛ, ఫ్రాటర్నిటీ సో బ్రదర్హుడ్ సౌభ్రాతృత్వం అంటే అందరూ సోదర భావంతో మెలగాలి అనేది చెప్తుంది. సో ఇవి ఈ 4 ఉన్నాయి కదా. సో దిస్ 4 is called as 4 pillars of preamble or 4 pillars of constitution. 4 pillars of కాన్స్టిట్యూషన్. సో ఇవి 4 పిల్లర్స్ అనమాట కాన్స్టిట్యూషన్కి. సో చూడండి, బిల్డింగ్కి పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో కాన్స్టిట్యూషన్కి కూడా జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ అనేటివి 4 పిల్లర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం. ఓకే, నెక్స్ట్ ఎంటైర్ కాన్స్టిట్యూషన్ బిల్ట్ ఆన్ దిస్ పిల్లర్స్. దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్స్. సో వాట్ ఈస్ జస్టిస్? సో జస్టిస్ అంటే ఏందో చూద్దాం. న్యాయం, జస్టిస్ న్యాయం. సో మనకి ఏ రకమైన న్యాయం ఉండాలి? సో న్యాయం ఎలా ఉండాలంటే సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. సో వీ నీడ్ 3 type of justice: social, economic and also political justice. So people need social justice, economic justice and political justice. So social justice అంటే abolition of untouchability. సో అందరు సమానమే కదా. సో సోషల్ బాయ్కాట్నెస్ ఉండదు. సో దీనికి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో అన్టచబిలిటీ, అంటరానితనం ఉంది కదా. సో అంటరానితనం. సో ఈ అబాలిషన్ ఇది నిషేధం. సో ఇది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది సోషల్ జస్టిస్ కిందకి వస్తుంది. అంటే అందరూ సమానమే కదా. సో అప్పుడు అంతకుముందు యాక్సెస్ టు వెల్స్, యాక్సెస్ టు టెంపుల్స్. సో టెంపుల్స్లో టెంపుల్ ఎంట్రీ, పబ్లిక్ వెల్స్ కానీ, సో పబ్లిక్ ప్లేసెస్లో అబాలిషన్ అనేది ఉండేది. అంటే సోషల్లీ బాయ్కాటెడ్ పీపుల్ అనమాట. అంటే ఏమంటారు, నిమ్న వర్గాలకు చెందిన ప్రజలని సోషల్లీ బాయ్కాట్ అనేది అప్పుడు జరిగేది. సో ఇది అనేది నిషేధం జరిగినప్పుడే మనకి సోషల్ జస్టిస్ అనేది జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ ఎకనామిక్ జస్టిస్. సో ఎకనామిక్ అంటే సో మనీ పరంగా. సో ఎకనామిక్ జస్టిస్లో వచ్చేసి మనకి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, దట్ ఈస్ ఇదే అబాలిషన్ ఆఫ్ జమీందారీ జాగీర్దారీ సిస్టమ్. సో జమీందారీ జాగీర్దారీ సిస్టమ్స్ని అబాలిష్ చేసినప్పుడు మనకి ఎకనామిక్ జస్టిస్ అనేది జరుగుతుంది. అంటే అందరికీ ల్యాండ్స్ ఉంటాయి, అదే దున్నేవాడిదే భూమి అని చెప్పేసి భూదానోద్యమం అని. సో చాలా వరకు మన తెలంగాణ హిస్టరీలో కూడా ఈ జమీందార్స్ జాగీర్దార్స్ అనేది ఉండేది. సో మనకి వినోబా భావే గారు స్టార్ట్ చేశారు కదా భూదానోద్యమం పోచంపల్లిలో. సో ఫస్ట్ పర్సన్ వెదిరే రామచంద్రారెడ్డి. ఆయన 1000 ఎకరాల భూమిని ప్రజలకి, అంటే డౌన్ ట్రాడ్ అనే ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి పంచడం జరిగింది. సో ఎందుకంటే ఎకనామిక్ జస్టిస్ ఉండాలి, అంటే ప్రతి ఒక్కరికి ల్యాండ్ మీద హక్కులు ఉండాలి. అంటే ఒక్కరి చేతిలోనే ల్యాండ్ మొత్తం అక్యుములేట్ అయి ఉండొద్దు అనేది ఇక్కడ ఎకనామిక్ జస్టిస్ అనేది జరగాలి. ఇంకా మనకి పొలిటికల్ జస్టిస్ కూడా. సో పొలిటికల్ జస్టిస్ అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సిటిజన్స్ ఆఫ్ ఇండియా, సో ప్రతి ఒక్కరూ
పొలిటికల్ సిస్టంలో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే హక్కు ఉందన్నమాట. సో పొలిటికల్ జస్టిస్లో వచ్చేసి రైట్ టు ఓట్, రైట్ టు కంటెస్ట్, రైట్ టు ఓట్ అండ్ రైట్ టు కంటెస్ట్. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా కాన్స్టిట్యూషనల్ పోస్ట్కి అంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కానీ, ఎమ్మెల్యే పోస్ట్, ఎంపీ, ఏదైనా ఏ పోస్ట్కైనా ప్రతి ఒక్కరు అర్హులే అనమాట. సో ప్రతి ఒక్కరు నామినేషన్ వేయొచ్చు. సో కొన్ని పోస్టులకు మాత్రం కొంచెం ప్రొసీజర్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి కంటెస్ట్ చేసే అంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే హక్కు అనమాట. సో టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్, ఎన్నికలలో పార్టిసిపేషన్. ఓకే, సో పార్టిసిపేషన్ ఇన్ ఎలక్షన్స్ అండ్ ఓటు హక్కు. సో ప్రతి ఒక్కరికి ఇండియన్ సిటిజన్స్ అయితే అందరికీ ఓటేసే హక్కు ఉంటుంది కదా. సో మనకి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడము అండ్ ఓటేసే హక్కు అనేది పొలిటికల్ జస్టిస్ అనమాట. సో ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయము. సమన్యాయం అంటే ఎన్ని విధాలుగా జరగాలి సమన్యాయం? 3 విధాలుగా. సో అదేంటంటే సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. సో ఒక పిల్లర్ గురించి చూసాం కదా. నెక్స్ట్ పిల్లర్, సో నెక్స్ట్ పిల్లర్ ఇట్ ఈస్ ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ. సో జస్టిస్ అంటే న్యాయం. ఎస్. సో ఈక్వాలిటీ అంటే సమానత్వం. ఎస్. సో సమానత్వం. సో ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. సో ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్. సో ఈ ఈక్వాలిటీ అనేది స్టేటస్లో ఇంకా ఆపర్చునిటీస్ అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కానీ, రిజర్వేషన్స్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ ఉండాలి. సో ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉండాలి. సపోజ్ ఎస్సీస్ ఎస్టీస్ ఉంటారు. సో వాళ్ళు ఏమంటారు చాలా మారుమూల ప్రాంతాల్లో ఉంటారు. సో ఎస్టీస్ ట్రైబ్స్ అయితే సో ట్రైబల్ ప్లేసెస్, మౌంటైన్ ప్లేసెస్ ఉంటారు. సో వాళ్ళకి అక్కడ ఎడ్యుకేషన్ సంబంధించినవి ఉండవు, హెల్త్ రిలేటెడ్ ఉండదు. సో ఇప్పటికి కూడా మనం కొన్ని ప్లేసెస్లో చూస్తుంటాం. సో దే డోంట్ హ్యావ్ ఏమంటారు హెల్త్ యాక్టివిటీ అంటే హెల్త్ సెంటర్స్ ఉండవు వాళ్ళకి. అండ్ రోడ్ యాక్సెస్ ఉండదు, రోడ్స్ ఉండవు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండదు. సో అందుకని వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది కల్పించాలి. ఎవరు కల్పించాలి? స్టేట్ అంటే ఇక్కడ యూనియన్. సో గవర్నమెంట్. సో యూనియన్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ స్టేట్. సో ఇది ఈక్వల్. సో లిబర్టీ అండ్ ఈక్వాలిటీ దే ఆర్ ఫౌండ్ ఇన్. సో లిబర్టీ కూడా స్వేచ్ఛ, సమానత్వం. లిబర్టీ అంటే స్వేచ్ఛ. సో ఇవి మనం ఎక్కడ చూస్తాము? ఫండమెంటల్ రైట్స్లో మనకి ఎఫ్ఆర్స్. సో ప్రాథమిక హక్కులలో మనకి అన్ని రకాల ఈక్వాలిటీ ఇంకా స్వేచ్ఛని కల్పించడం జరిగింది. అండ్ ఇంకా ఫండమెంటల్ రైట్స్ జస్టిసబుల్. సో ఫండమెంటల్ రైట్స్కి ఎవరైనా భంగం కలిగిస్తే మనం కోర్టుకు వెళ్ళి క్వశ్చన్ చేసే అధికారం మనకు ఉంటుంది. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో పవర్ఫుల్ టూల్ దట్ ఈస్ గివెన్ బై కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ ఫ్రాటర్నిటీ. సో ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్. సో అందరూ అన్నదమ్ములాగా కలిసి ఉండాలి అనేది ఫ్రాటర్నిటీ. సో టు ప్రమోట్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో ఎందుకు ఫ్రాటర్నిటీ పెట్టారంటే టు ప్రమోట్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. సో కంట్రీ యొక్క యూనిటీని, ఇంటిగ్రిటీని
బిల్డ్ చేయడానికి సౌభ్రాతృత్వం అనేది పెట్టడం. చూడండి, ఇండియాని అంటాం కదా సమానత్వం అండ్ భిన్నత్వంలో ఏకత్వం అని. సో ఎన్ని మతాల వాళ్ళు ఎన్ని కులాల వాళ్ళు ఉన్నా కూడా ఇండియా మొత్తం అల్టిమేట్గా ఒకటే కంట్రీగా ఉంటుందని. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంటిగ్రిటీ అన్నాం కదా. సో ఇంటిగ్రిటీ ఆల్సో ఫస్ట్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఇట్ ఈస్ ఆల్సో యాడెడ్. Integrity added to the preamble by 42nd Constitutional Amendment Act 1976. సో దీని ద్వారా 3 వర్డ్స్ని ప్రియాంబుల్కి యాడ్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు చూసాం కదా, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. These are the 3 words that are added to the preamble by 42nd Constitutional Amendment Act 1976. So this is about a preamble of the constitution. Okay, next ఇంకొక పార్ట్ ఉంది కదా, date of adoption. So 4th part is date of adoption. సో ఎప్పుడు తీసుకున్నాం అడాప్షన్, ఎప్పుడైంది? 26th November 1949 we are adopted constitution to ourselves. So adopted, enacted. So this is very important. So this is preamble. So with this we completed preamble. ప్రావేశికని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ప్రావేశిక గురించి వేరియస్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఎస్, సో వాట్ ఆర్ ద వేరియస్ ఒపీనియన్స్ దట్ ఆర్ గివెన్ బై కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ రిగార్డింగ్ ప్రియాంబుల్. యా, సో ప్రియాంబుల్ గురించి ఎవరెవరు ఏమన్నారో చూద్దాం. ఎస్, సో వాట్ ఆర్ ద వేరియస్ ఒపీనియన్స్. చూడండి, ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఒపీనియన్స్ ఆన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఒపీనియన్ ఆన్ ప్రియాంబుల్, ఒపీనియన్ ఆన్ కాన్స్టిట్యూషన్. సో ఈ ఒపీనియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏరియా. సో ఫస్ట్ ఒపీనియన్. సో ఒపీనియన్ ఆన్ ప్రియాంబుల్. సో ప్రావేశిక గురించి ఎవరెవరు ఏమనుకున్నారో చూద్దాం. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ. చాలా ఇంపార్టెంట్ నేమ్, పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ. సో పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ గారు ప్రియాంబుల్ గురించి ఏమన్నారంటే, ద సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్ యొక్క ఆత్మ అని డిస్క్రైబ్ చేసింది ఎవరు? ఠాకూర్ దాస్ భార్గవ. ఓకే, సో దిస్ ఇస్ వన్. and he further said that it is a jewel set. So it is a jewel set in a crown. సో క్రౌన్ ఒక కిరీటంలో ఉండే జ్యువెల్ సెట్ అంటే డైమండ్ ఎలా ఉంటుందో, సో డైమండ్తో పోల్చి చెప్పాడు. అంటే కాన్స్టిట్యూషన్కి ఒక డైమండ్ పెడితే ఎలా ఉంటుందో అది ప్రియాంబుల్ అని పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ గారు చెప్పడం జరిగింది. ఎస్, నెక్స్ట్ పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ ఆఫ్టర్ కేఎం మున్షి. సో కేఎం మున్షి మెంబర్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. So his opinion, under his opinion, what on preamble, he said that it is a horoscope of constitution of the constitution. సో జాతకం అంటే, సో మనకి చేయి చూసి జాతకం చెప్తారు కదా, సో ప్రియాంబుల్ చూస్తే కాన్స్టిట్యూషన్ మొత్తం చెప్పొచ్చు అనేది దాని అర్థం అనమాట. సో హారోస్కోప్ అంటే జాతకం అండి. సో ఇది ట్రూ ట్రాన్స్లేషన్ ఉండదు తెలుగులో. సో యూ కెన్ రిమెంబర్ యాజ్ హారోస్కోప్. సో తెలుగులో కూడా ఇలానే ఇస్తాడు, హారోస్కోప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ప్రియాంబుల్ ఈస్ కాల్డ్ యాజ్ హారోస్కోప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండర్ హూజ్ ఒపీనియన్. సో దిస్ ఇస్ కేఎం మున్షి. సో నెక్స్ట్ పర్సన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్.
అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్. సో అండర్ his opinion on preamble. So Alladi Krishnaswamy Iyer said that a reflection of the noble idea, a reflection of noble idea. So a reflection of noble ideals of our freedom struggle, of our freedom struggle. సో మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఇదొక రిఫ్లెక్షన్ అని చెప్పిండు. సో మన స్వాతంత్రోద్యమానికి ఇదొక నోబుల్ రిఫ్లెక్షన్ అని ఎవరు చెప్పారు? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. నెక్స్ట్ ఎర్నెస్ట్ బార్కర్. సో ద ఫోర్త్ పర్సన్ Ernest Barker. So Ernest Barker. So under his opinion on preamble, a keynote of the Constitution. A keynote of the Constitution. సో ఇది కాన్స్టిట్యూషన్కి ఒక తాళం చేయి లాంటిది, ఒక కీ నోట్ అని చెప్పేసి ఎవరన్నారు? ఎర్నెస్ట్ బార్కర్. సో ఎర్నెస్ట్ బార్కర్. నెక్స్ట్ డిడి బసు. డిడి బసు. సో డిడి బసు ఒపీనియన్లో ద ఫిలాసఫీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ద ఫిలాసఫీ ఆఫ్ Constitution. So the philosophy of Constitution is preamble said by D.D. Basu. Next, the last person, that is Justice S.M. Sikri. Justice S.M. Sikri. So S.M. Sikri, under his opinion, so preamble is a spirit of the Constitution, the spirit of the Constitution. So spirit of the Constitution said by S.M. Sikri said that it is a spirit of the Constitution. So these are the various opinions given to the preamble by constitutional experts. So first one is Pandit Thakur Das Bhargava, the soul of constitution, jewel set in a crown. So constitution అనేది ఆత్మ. సో ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క ఆత్మ లాంటిది. ఎస్, రాజ్యాంగం ఆత్మ. ఏది? ప్రావేశిక. ప్రావేశిక. సో ప్రావేశిక అనేది రాజ్యాంగం యొక్క ఆత్మ లాంటిది. ఇంకా జ్యువెల్ సెట్ ఇన్ ఏ క్రౌన్. నెక్స్ట్ కేఎం మున్షి, హారోస్కోప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, a reflection of noble ideals of our freedom struggle. Next, Ernest Barker, a keynote to the Constitution. D.D. Basu, philosophy of the Constitution. Next, S.M. Sikri, the spirit of the Constitution. So these are the various opinions given by the constitutional experts. So next, ఇంకొక లాస్ట్ థింగ్ దట్ ఈస్ దేర్ రిగార్డింగ్ ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ గురించి ఇంకొక కాంట్రవర్సీ ఉంది. సో అదేంటంటే వెదర్ ప్రియాంబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. సో ప్రియాంబుల్ అనేది, ప్రావేశిక అనేది మన రాజ్యాంగంలో ఒక భాగమా కాదా అనేది ఒక కాంట్రవర్సీ అనమాట. సో దీని గురించి చూద్దాం. వెదర్ ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. ఎస్. సో సుప్రీంకోర్టు 2 కేసెస్లో, అండర్ 2 కేసెస్, ఒకసారి ఒకలా చెప్పింది, ఇంకోసారి
ఇంకోలా చెప్పింది అనమాట. సో ప్రావేశిక అనేది రాజ్యాంగంలో భాగమా కాదా అనేది కాంట్రవర్సీ. సో ఫస్ట్ సో ఏం చెప్పిందో చూద్దాం. సో వెదర్ ప్రియాంబుల్ ఇస్ ఏ సో బేస్డ్ ఆన్ రేజ్డ్ దిస్ క్వశ్చన్ బిఫోర్ సుప్రీం కోర్ట్. సో ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ రేజ్ చేసాం. సో ఇట్స్ అ క్వశ్చన్ యాక్చువల్లీ. సో రేజ్డ్ దిస్ క్వశ్చన్ బిఫోర్ సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ ముందు ఈ క్వశ్చన్ వచ్చిందన్నమాట, వెదర్ ప్రియాంబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్. సో అండర్ ద ఫేమస్ కేస్, సో కేస్ వెరీ ఇంపార్టెంట్. సో కేస్ పేరు వచ్చేసి బేరుబారి కేస్. బేరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో కాన్స్టిట్యూషన్లో కేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫేమస్ కేసెస్ ఉంటాయి. సో ఆ కేసెస్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో బేరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ 1960. సో ఈ కేస్ ఇయర్ 1960. సో ఈ కేసు తీర్పులో సో మామూలుగా ట్రూ ట్రాన్స్లేషన్ అండి బేరుబారి అంటే బేరుబారి ఇంకా యూనియన్ ఆఫ్ ఇండియా, సో కేంద్ర ప్రభుత్వంకి మధ్యలో కేసు అనమాట. సో ఏంటి ఈ కేసులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే, సుప్రీంకోర్టు హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఈ కేసులో చాలా ఇంపార్టెంట్ అండి. సో సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ కాదు అని చెప్పింది. చాలా ఇంపార్టెంట్. ఏ కేసులో? బేరుబారి కేస్. సో బేరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1960 కేసులో సుప్రీంకోర్టు హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో తర్వాత ఏమైంది, ఇంకొక కేసు వచ్చిందన్నమాట. సో నెక్స్ట్ కేస్ ఇట్ ఈస్ కేశవానంద భారతి కేస్. కేశవానంద భారతి. సో చాలా ఇంపార్టెంట్ కేసు అండి, చాలాసార్లు వస్తుంది. సో కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్, 1973. సో 1960లో బేరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1960. నెక్స్ట్ కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1973 కేసులో సుప్రీంకోర్ట్ అప్హెల్డ్. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇట్ అప్హెల్డ్ ఇట్స్ జడ్జిమెంట్ ఆర్ రివర్స్ ఇట్స్ జడ్జిమెంట్. సుప్రీంకోర్ట్ రివర్స్డ్ ఇట్స్ జడ్జిమెంట్. సో జడ్జిమెంట్ని రివర్స్ చేసుకుంది. ఏ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని, బేరుబారి కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని రివర్స్ చేసుకొని ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఒక పార్టే అని చెప్పింది. ఏ కేసులో? కేశవానంద భారతి కేసు 1973. సో దిస్ ఈజ్ వన్ కాంట్రవర్సీ. అంటే సుప్రీంకోర్టు చూడండి చాలా వరకు సో కొన్ని కేసెస్లో ఒక తీర్పిస్తే దాన్ని మళ్ళీ ఇంకో కేసులో రివర్స్ చేసుకోవడం జరుగుతుంది. అది మనం ముందు డిస్కషన్స్లో చూస్తాము. సో ఇప్పటివరకు ఇది ఇంపార్టెంట్. సో బేరుబారి కేసులో ఏమన్నదంటే నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో కేశవానంద భారతి కేస్ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో దిస్ ఇస్. సో ఇన్ అడిషన్ టు దట్ provisions of constitutions are ambiguous. So the court shall seek the spirit of. So ఇంకా ఏం చెప్పిందంటే provisions of constitution ambiguous అంటే సరిగా లేకపోవడం లేకపోతే సందిగ్ధం. యా. సో ప్రొవిజన్స్లో సందిగ్ధం కలిగితే కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్లో వీ నీడ్ టు సీక్. సో సీక్ ద స్పిరిట్ ఆఫ్ ప్రియాంబుల్. సో అట్లాంటి కేసెస్లో తీర్పు చెప్పడానికి ప్రియాంబుల్ని ఆధారంగా చేసుకొని తీర్పు చెప్పమని
సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో టు సీక్ ద స్పిరిట్ ఆఫ్ ప్రియాంబుల్ టు డిసైడ్ ద కేసెస్, టు డిసైడ్ ద కేసెస్. సో కేసెస్ని డిసైడ్ చేయడానికి రాజ్యాంగంలో ఉన్న అంశాలలో ఏదైనా సందిగ్ధత ఏర్పడితే మీరు ప్రియాంబుల్ యొక్క స్పిరిట్ని చూసి ఆ కేస్కి, ఆ పర్టికులర్ కేస్కి తీర్పు అనేది చెప్పొచ్చు అనేది సుప్రీంకోర్టు అభిప్రాయం. సో మోస్ట్ ప్రొవిన్స్ ఆఫ్ ప్రియాంబుల్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సో ప్రియాంబుల్లో ఉన్న మోస్ట్ ప్రొవిజన్స్. సో ప్రియాంబుల్లో ఉన్న చాలా ప్రొవిజన్స్ నన్ను ఏమంటారు అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తాం. సో ప్రియాంబుల్. సో బేసిక్ స్ట్రక్చర్కి ఎలాంటి ఇది జరగొద్దు. ఓకే, సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ప్రియాంబుల్కి ఏమేమి యాడ్ చేసాం మనం చూసాం. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రియాంబుల్. సో ప్రియాంబుల్లో ఏమేమి ఉన్నాయి, ఏం చేశారు, వాట్ ఆర్ ద వేరియస్ కేసెస్ అండ్ వాట్ ఆర్ ద వేరియస్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ రిగార్డింగ్ ప్రియాంబుల్ we have seen. So with this we completed making of the constitution, everything. Then we need to go for the actual constitution, that is parts. So first part 1 of the constitution is dealing with article 1 to 4, part 2, part 3, like that we can say up to parts 22. So next we'll go for the parts of the constitution.